ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నేను వచ్చి సాంబార్ అయితే చేస్తానండి. సాంబార్ రైస్, మునక్కాయలు, కావాల్సినవన్నీ నేనైతే కట్ చేసి పెట్టుకున్నా. మునక్కాయ, క్యారెట్, దొండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తెల్లగడ్డ, ఇంకా కొత్తిమీర, ఇవైతే నేను కట్ చేసి పెట్టుకున్నా. వంకాయలు వచ్చి ఉప్పు నీళ్ళలో వేసుకున్నా కట్ చేసి. ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చి ఉల్లిగడ్డ కట్ చేసుకొని నేనైతే లేసి ఉప్పులో వచ్చి నేను ఉప్పు, కారం, పసుపు, 2 టమాటాలు అయితే వేసినానండి. కావాలంటే మీరు ఒక టమాటా ఇప్పుడు ఈ కూరగాయలతో కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను కరివేపాకు ఇంకా ఒక టమాటా కూడా కట్ చేసి వేస్తా. చాలా బాగుంటుందండి, ఆంధ్ర స్టైలు సాంబార్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి నేను చేస్తా. టమాటా ఒకటి తక్కువైంది, తెచ్చింది ఇప్పుడు తక్కువ కాలే. సాంబార్లో వేసిన అంటే పప్పులో ఉడికేస్తే మనం పప్పు రుబ్బుతాం కదా, రుబ్బినప్పుడు కలిసిపోయింది. ఇట్లా వేసుకున్నామంటే పీసులు కింద ఉంటాయి, మంచిగా ఉంటుంది. అందు గురించి అయితే నేను ఒక టమాటా తీసుకున్నా. ఇవి వచ్చి పొడవుగానే కట్ చేసుకోవాలి. మనకి కొంచెం ఎక్కువగా ఉంటే తినడానికి బాగుంటుంది అని అంటే 4 పీసులుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. లేదని అంటే ఇట్లా చేసుకున్నా ఓకే, అది మన ఇష్టం అండి. ఇంకా నేనైతే పెద్దగా చేస్తే మా పిల్లలు తీసేస్తారని నేను ఇట్లా చేసుకుంటాను. వాషింగ్ మిషన్ సౌండ్ బాగా వస్తుంది. కరివేపాక, ఎండుమిర్చి అండి. అది సాంబార్లోకి ఎండుమిర్చి. అఖిల్ వచ్చి ఉప్మా చేయమంటుండే, అందు గురించి అని ఇది సెకండ్ ఉప్మా. ఇది ఫస్ట్ కోటింగ్ వచ్చేసి సాంబారు, సెకండ్ కోటింగ్ ఉప్మా. 2 మిక్సింగ్ చేసుకొని కుమ్మాలి ఈరోజు. బాంబేన తోటి ఉప్మా అయితే చేయమని అంటే సరే తీయరని అఖిల్కి అయిపోయిందా కటింగ్? కట్ చేసి అయిపోయింది. ఎల్లిపాయ ఒక్కటి పొట్టు తీసుకొని ఓకే సాంబార్ చూసాక ఓకే. ఆకలి అవుతుంది నాకు, అయిపోద్దా తొందరగా? ఇంత తొందరగా నా ఆకలి అవుతుంది నీకు? 7 గంటలు 7:30కే ఆకలి అవుతుందా? రాత్రి ఫుల్ అయింది కదా, అందుకే ఆకలి అవుతుంది. ఒక పూట బిర్రుగా తింటే 2వ పూట ఆకలి అవుద్ది బాగా. అవ్వాలే, ఆకలి ఇది ఏందో తెలియాలి. నేను తెస్తాను, మంచంలో తెస్తాను. ఎల్లిగడ్డ, వెల్లుల్లిపాయ పోపులేకి, ఇది తాలింపు లేకండి, ఇవన్నీ పోపు. ఇవన్నీ ఓకే ఓకే, ఇవన్నీ తాలింపులేకి. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం. చింతపండు, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేసా మళ్ళీ సిద్ధమైంది అన్నట్టు వెళ్తా. దీక్ష పెట్టుకున్నాండి, స్టవ్ ఆన్ చేసుకొని దీక్ష పెట్టుకొని నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నా. మనం తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేస్తా. ఇప్పుడు నేను పోపు దినుసులు వేసుకుంటా. నూనె బాగుంది. ఇప్పుడు లేదండి, కొనగాలి. 1% అయితే సరిపోయింది. ఇప్పుడు వచ్చి నేను ఈ కూరగాయలు వేసేసుకున్నాను డైరెక్ట్. కూరగాయలన్నీ వేసుకున్నా, వంకాయలు కూడా
కానీ తర్వాత వేస్తాం వంకాయలు ఒక 2-3 నిమిషాలు వేస్తాం. అంటే తొందరగా తగ్గుతాయి కదా, తొందరగా మగ్గవు గురించని. ఇప్పుడు నేను పసుపు వేస్తాయి కూరగాయలలో, ముక్కలకు పట్టాలి కదా. పసుపు అండి, మంచిగా ఫ్రెండ్స్ సిమ్లో ఉంచి మంచిగా మగ్గి ఈలోపు పప్పు ఎలా ఉందో చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికి పప్పు తీసిన, ఇది వచ్చి నాటు వేసుకొని పప్పు అయితే నేను ఇదంతా బాగా కలిసేలా నీట్గా పప్పు అయితే పోపు వేసుకుంటామండి. చింతపండు తీసుకుంటా నేను కప్పులోకి కాయలలో రుబ్బుకుందాం. కలిసేలా మన ఈ పప్పు సరిపడా నీళ్ళు తీసుకుంటున్నా నేను. సాంబార్ కదా, కొంచెం పలుసునే ఉండాలి. ఒక్కసారి కలిపి మూత వేసుకొని మంట మీడియం పెట్టుకుందాం. ఉడుకుతుంది చూడండి, ఇది పులుసు అండి. ఇప్పుడు పప్పు కలుపుకొని కొంచెం పప్పు కూడా పోసేస్తాం. ఒక 5 నిమిషాలు ఉడకాలనా? 5-10 నిమిషాలు కాయలు ఉడకాలి. కాయలు ఉడికినాక సాంబార్ అయితే పోసేసుకుందాం. మూత పెట్టేస్తా. ఈలోపు ఇవన్నీ క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే మూత తీసేసిన, ఎలా ఉన్నాయో కాయలు చూసేద్దాం. ఓకేనండి, ఇప్పుడు సాంబార్ పోసేస్తాను నేను. ఎందుకంటే మొత్తం ఉడికినాక మళ్ళీ పప్పు తెరలేదు, మెత్తగా అయిపోతాయి బాగా. పప్పు అయితే పోసేస్తా. సైడ్ కొందంతా మంచిగా నీట్గా అనుకొని లోపలికి ఉప్పు చేసినావు అసలు? ఉప్పు చూడలే, సరిపోయిద్ది. కొంచెం ఏమన్నా తక్కువ పడుతుంది, లేకపోతే సరిపోయింది. దాంట్లో ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని పొంగద్దు, సాంబార్ అయితే అసలు పొంగకుండా చూసుకోవాలి. ఉప్పు అయితే సెట్ చేసుకున్నప్పుడు
ఉప్పు పట్టిద్దండి కొంచెం కొంచెం ఉప్పు వేసి నేను సాంబార్ పొడి అయితే వేస్తాను. కొత్తిమీర వచ్చి నేను దించుకుంటే ముందుగా వేసుకుంటా. ఇప్పుడే వేయను. సాంబార్ పౌడర్ ఇది మరగక ముందుకే వేయాలి. మరిగితే మళ్ళీ అంత మంచిగా ఉండదు. ఇప్పుడే వేసినామంటే మంచిగా అంతా ఉడికినట్టు అయింది. ఆవిరికి మూత ఎత్తాం కదా, వేసి కలపద్దు. వేసి ఒక స్పూన్ అయితే వేసినట్టు మూత వేసి ఇట్నే ఉంచుకుందాం. మంట మొత్తం సిమ్లో పెట్టేసుకుందాం. లేదు దగ్గరుండి చూసుకుంటామంటే ఐలో ఉంచుకోండి. పొంగు వచ్చినాక ఆ తర్వాత పొంగు వచ్చే ముందుగా సిమ్లో పెట్టుకోండి. నేను దగ్గరుండి వేరే పని చేసుకుంటా అని సిమ్లో పెట్టేసుకుంటాను. అదే మరుగుతూ ఉంటుంది మెల్లగా. ఇక అండి మనం సాంబార్ అయితే నేను మూత తీసిన. చూడండి ఎలా ఉందో. మంట తగ్గించే ఉన్నాయి. ఇప్పుడు మంట పెట్టిన పొంగుతుంది చూడండి, మరుగుతుంది. ఇది పొంగి కింద పడకుండా చూసుకుంటా బాగా తెరలాలండి. తెరిలితేనే బాగుంటుంది. ఈలోపు నేను వచ్చి ఈ బాంబిన ఏం చేసి నేనైతే ఉప్మా అయితే చేస్తా. కుట్టి పల్లీలు కొంచెం వేయాలి, ఎక్కువ వేయాలి? కొంచెం ఎక్కువ వేయాలా? చాలా పల్లీలు కావాల్సినవి. పల్లీలు, బాంబినో ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేస్తా సాంబార్లోకి. దాంట్లోకి ఈ సాంబార్లోకి ఉప్పు, కారం, పులుపు అన్నీ ఇట్లా మరిగేటప్పుడే చూసుకోవాలండి. ఏం తక్కువైనా ఇప్పుడు మరిగేటప్పుడు వేసుకోవాలి. మరిగేటప్పుడు వేసుకుంటే అంత మరిగిద్ది, బాగా ముక్కలకు అనేది పట్టిద్ది. ఈ పొంగు ఉన్నది కదా, ఈ పొంగు అంతా పోయి మీదికి పప్పు మంచిగా కనిపించాలండి. అప్పుడు మాత్రం స్టవ్ ఆన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ముఖ్యంగా సాంబార్ అంటే పొంగకుండానే ఉండాలి. పొంగితేనే టేస్ట్ అంతా పోయిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వదిలేద్దాం. ఇదే మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పక్కన బాండీ పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకొని నేను స్టవ్ ఆన్ చేసుకున్నా. బాండీ ఏడవుతుంది. ఇప్పుడు వచ్చి బాంబిన వేసుకొని నేను ఇవన్నీ ఒకసారి వేయించి పక్కకు పెట్టుకుంటా. ఫస్ట్ వేయించుకుంటేనే ఇది అనేది, ఒకవేళ కొన్ని ఎట్లా ఉంటాయంటే మెత్తగా అయిపోయిద్ది. మెత్తగా కాకుండా ఉండాలంటే ఇలా వేయించుకోవాలి. ఇంకా ఇది నెయ్యి అండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను వేయించుకుంటాను మొత్తం. ఇది మాడిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. మాడద్దండి, మాడితే బాగుండదు. ఎంత పని ఉన్నా కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయిందండి. నేను అంతా తీసి పక్కకు పెట్టుకుంటా. డబ్బులే ప్లేట్లోనే పోసేసుకుంటే మంచిగా ఆరింది, చల్లారింది. మాడిపోకుండా ఇలా ఎర్రగా వచ్చేటట్లు వేసుకోవాలి జాగ్రత్తగా. ఇదండి కళాయిలోకి నేను తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. కడాయి వచ్చి వేడైపోయింది. ఆయిల్ తక్కువ వేసుకుందాం. ఆయిల్ వేసిన ఇప్పుడు మంట పెట్టేసుకొని, ఇది కొలత గిన్నె అండి. ఒక గిన్నె అయింది కదా, 2 గిన్నెలు అయితే నేను వేసేది తీసుకుంటా. 2 గిన్నెలు ఫుల్ తీసుకోను, కొంచెం మెల్తగా తీసుకుంటా.
మళ్ళీ మెత్తగా అవుతుందేమో, కొన్ని అవుతాయి. అందు గురించనే నేను చూసి తీసుకుంటాను. ఇప్పుడు వచ్చి పోపు దినుసులు వేసుకుంటున్నా. పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి, ఉప్మా కదా బాగుంటుంది పోపు దినుసులు ఎక్కువ ఉంటాయి. పోపు దినుసులు కానీ పల్లీలు కానీ ఇవి ఎక్కువ ఉంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. పల్లీలు వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేస్తాను: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవన్నీ బాగా యాగాలి. ఇవన్నీ బాగా యాగాలి. ఈ లోపలే నెయ్యి అడ్డము నీళ్ళు తీసి పక్కకు పెట్టేసుకుంటా. ఒకసారి పప్పు చూద్దాం. సాంబారు ఇది మంచిగా మరుగుతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటా. కొత్తిమీర వేసినాం కదా, ఇంత ఒకసారి కలుపుకుందాం. ఈ పొంగు ఉంది కదా ఇంకా పైన, ఈ పొంగు కూడా అంతా పోవాలి. ఈ పొంగు అంతా పోతేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను దీంట్లో సాంబార్లో వచ్చి ప్రతి ఒక్క కాయ వేస్తానండి. బెండకాయ వేస్తా, దోసకాయ వేస్తా, సొరకాయ వేస్తా, అన్ని కాయలు వేస్తా. చాలా బాగుంటుంది. దీన్ని ఇట్లనే ఉంచేద్దాం. ఇదంతా కలిపెట్టుకున్నాం ఒకసారి. పల్లీలు బాగా వేగాలి. పచ్చి వాసన పోయేంతసేపు వేయించుకుంటే పల్లీలు, ఉల్లిగడ్డ అంతా బాగుంటుంది టేస్ట్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే వేగిపోయినాయి. నేనైతే ఎసరు పోస్తున్నాక చూడండి ఎలా వేగినాయి. పల్లీలు మంచిగా వేగినాయి, ఉల్లిగడ్డ వేగింది. ఇప్పుడు నేను ఎసరు పోస్తాను. ఇప్పుడు పోసినా కదా రెండోది. ఇది వెళ్తండి, ఇంత వెళ్తుందో నేను పోసుకుంటున్నా. మీరు తీసుకుండే బాంబినాన్ని బట్టించి మీరైతే వాటర్ తీసుకుండే దానికి చూసి తీసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మనము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. అంత ఒకసారి కలిపేసుకొని ఉప్పు సెట్ చేసుకొని ఇంక ఇదంతా మరగాలి. మంచిగా మరిగితే అప్పుడు బాంబిన కలుపుకోండి. ఓకేనా? ఇదండి సాంబార్ నేను కలిపి మూత తీసి పెట్టిన. సాంబార్ ఇప్పుడు అయిపోయింది. అవన్నీ నాకేనా వెజిటేబుల్స్? నీవే ఇవి. ఇంకా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉప్మాకు వచ్చి నీళ్ళు మరుగుతున్నాయి బాగా. ఈ మరిగే నీళ్ళల్లో ఈ స్నానం చేస్తున్న కొత్తిమీర తీసి ఇందులో వేసేద్దాం. స్విమ్మింగ్ పూల్ వేయాలి, స్విమ్ చేస్తే ఇప్పుడు ఇందులో వేసేస్తే ఆ వేడి వేడి మరిగే నీళ్ళల్లో కొత్తిమీర సువాసన విరజిమ్మిద్ది. అట్లా చాలా చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్. వావ్, ఇట్ ఈస్ స్విమ్మింగ్. సాంబార్ బాంబినో. అఖిల్ పండుగ అండి ఈరోజు. మాకెప్పుడో వచ్చింది క్రిస్మస్ పండుగ, అఖిల్కి అయితే ఈరోజే వచ్చినట్టు. ఇంకా ఇప్పుడు వచ్చి ఈ బాంబినంతా మనం వేసుకుంటూ కలుపుకుంటూ ఇదంతా శుభ్రంగా అంతా వేసేసుకున్నాం నీట్గా. మొత్తం రెడీగా వేసేసుకున్నాను నేను. ఇదంతా ఒకసారి కలిపేసుకుంటా. ఉప్పు అయితే ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. ఉప్పు చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే తినేటప్పుడు కష్టమైద్ది. ఉప్పు సరిపోయింది. ఇదంతా మెల్లగా ఉడకనియాలి.
ఈ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేసుకుంటా. కాయలన్నీ ఉడికినాయి మంచిగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఉడుకుతుంది మంచిగా. ఇంకా కొంచెం ఎసురుందండి, ఎసురు ఇంకిపోయేలాగా ఉడికించుకుందాం. ఇది వచ్చి కొంచెం చీకటిగా అయితే కనిపిస్తుంది, వీడియో అంత మంచిగా పర్ఫెక్ట్గా కనిపించట్లేదు, ఫోన్ ప్రాబ్లం ఉండి కనిపించట్లే. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇదంతా మంచిగా ఉడకాలి. ఉడికినాక నేను చూపిస్తా. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే 3 తీసిన. ఎలా అయిందో చూడండి. బాస్మతి రైస్ ఉన్నట్టుంది. రెడీ అయిపోయిందండి. కావాలంటే ఇంకా క్యారెట్ వేసుకోండి, బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ బ్యాంబీనో ఉప్మా రెడీ అయిపోయింది. ఓకేనా, నేను స్టవ్ కట్టేస్తా. చూడండి అంత విడివిడిగా ఉందో, సేమ్ మనం బాస్మతి రైస్ ఉన్నట్టే ఉంది, విడివిడిగా మంచిగా. ఇలా వేయించుకోవాలి, ఫస్ట్ వేయించుకుంటేనే బాగుంటుంది, వేయించుకోకపోతే అంత బాగా అయితే రాదు. వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అఖిల్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. ఓకేనా, బాయ్. వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.